నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. సనాతన ధర్మాన్ని ఎవరు అపహాస్యం చేయాలని చూసినా సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని తాము ఆందోళన చెందుతూ ఉంటే వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం జోలికి రావద్దని, తప్పు జరిగితే వైసీపీ నేతలు ఒప్పుకోవాలని, లేకుంటే తమకు సంబంధం లేదని చెప్పాలని అన్నారు. సనాతన ధర్మంపై తాను పోరాటంకు సిద్దమైతే ఎవరూ ఆపలేరని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. లడ్డు అపవిత్రమైందని మాట్లాడుతుంటే నటులు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సెక్యులరిజం వన్ వే కాదని 2 వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2 వే, ఇట్ ఈస్ నాట్ 1 వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కావడాన్ని నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులో కూటమి నాయకులు దీక్షను ప్రారంభించారు. గత ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో ఆచారాలను మంటగొల్పిందని ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్తో పాటు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. తిరుమల వెంకన్న లడ్డులో కలిపే నెయ్యిని కల్తీ చేయడం ఘోర అపచారమని వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరులో కూటమి నాయకులు దీక్షను ప్రారంభించారు. గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా వాస్తవాలు బయటపెడితే వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. టీటీడీలో ఆచారాలను నీరుగార్చిన వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ గుడికి ఎంతో మంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన, దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. గోరంట్ల కూటమి నాయకులు చేపట్టిన ప్రత్యేక పూజ దీక్షకు ఎమ్మెల్యే గల్లామాధవి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జీటీ రోడ్లోని తన కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ ప్రభుత్వం దేవుడిని కూడా అపవిత్రం చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే గల్లామాధవి ధ్వజమెత్తారు. ఎంత పవిత్రమైన ప్రసాదం భావించే ప్రసాదాన్ని కూడా ఈరోజు కల్తీ చేసి అందులో అది కూడా జంతువు
ఉప్పుని కలుపుతూ దాన్ని కల్తీగా మార్చి కేవలం 1000 రూపాయల నుంచి 300 రూపాయలకే లీటర్ దొరుకుతుంది నెయ్యి అన్న ఒక కుంచిత ఆలోచనతో పవిత్రతని ప్రజల మనోభావాల్ని లెక్క చేయకుండా ఎవరు ఎలా ఆలోచిస్తే ఏంటి, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా ఈరోజు ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుని మనం పూర్తిగా ఖండించాల్సిన విషయం ఉంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు అవసరమా సాధ్యమా అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జమిలీ ఎన్నికలు అవసరమా సాధ్యమా అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చాలా ప్రమాదకరమైన నిర్ణయమని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరపాలని, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహించాలని స్పష్టంగా ఉందని చెప్పారు. నిరంకుశ వైఖరితో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యంను ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ కాన్సెప్ట్ నుండి వచ్చింది కాబట్టి ప్రమాదమైంది. కాబట్టి మోడీ గారి అభిప్రాయం, బీజేపీ అభిప్రాయం 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 ఫెస్టివల్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 ఫుడ్, 1 నేషన్ నో ఎలక్షన్. ఫైనల్గా స్టార్టింగ్లో 1 నేషన్ 1 ఎలక్షన్, లాస్ట్కి వచ్చేకల్లా 1 నేషన్ నో ఎలక్షన్. ఆ స్థాయికి పోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో కలిసి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవ్వాతాతలకు నెలకు 4000 పింఛన్, దివ్యాంగులకు నెలకు 6000 అందిస్తున్నామని వక్తలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ ప్రకటన, అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరిగిందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా పనిచేస్తున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపారు. జీతాలు వస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలకి ఇలా అన్ని రకాలుగా ఈ రోజున 100 రోజుల్లోనే ఎంతో అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి మరి తుఫాను కారణంగా విజయవాడలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకి నేనున్నాను ఒక ఇంటికి పెద్దనలాగా మరి హక్కును చేర్చుకొని వాళ్ళని ఇమ్మీడియట్లీగా స్పందించి రాష్ట్రం మొత్తం కూడా స్పందించేటట్టుగా ప్రజలను కానీ అలానే సంక్షేమ కార్యక్రమాలు చేసే వాళ్ళని కానీ అనేక మందిని ఏర్పాటు చేసి అట్లనే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నిద్ర లేకుండా అక్కడే ఉండి మహాకవి గురం జాషువా 129వ జయంతి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు క్రీస్తు చరిత్ర ఖండకావ్యంపై చర్చా కార్యక్రమం జరిగింది. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో జాషువా జయంతి వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఏసీ కళాశాలలోని జేడీ శీలం సెమినార్ హాల్లో క్రీస్తు చరిత్ర ఖండకావ్యంపై కార్యక్రమం నిర్వహించారు. తొలుత గురం జాషువా చిత్రపటానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్, ఏసీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మాథ్యూ భాస్కర్, ప్రిన్సిపల్ మోజేస్, ఇతర ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు జాషువా సేవలను కొనియాడారు. నన్ను గ్రహించిన సేవగా లేచిపోతే గొప్పకు సాగివారి సుఖీపోయిన నన్ను గ్రహించిన సేవగా లేచిపోవని పొడవలే రసగుర్తులు రబ్బలు ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఒకేసారి 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఈ మేరకు జాబితా విడుదల చేశారు. అయితే జిల్లాకు సంబంధించి చైర్మన్ పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు.
లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యరావును నియమించారు. గత 10 సంవత్సరాలకు పైగా ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తూ గత 3 సంవత్సరాల క్రితం ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్న తమ హాస్పిటల్లో ఎండ్రోక్రైనాలజీ విభాగంలో డాక్టర్ వెంకట సందీప్ వైద్య సేవలను అందించనున్నట్లు ఏలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఏలూరి రామకృష్ణ తెలిపారు. ఏలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఏలూరి రామకృష్ణ మాట్లాడుతూ రాయవెల్లూరులోని సీఎంసీ హాస్పిటల్లో విశేష అనుభవం కలిగిన డాక్టర్ వెంకట సందీప్ తమ హాస్పిటల్లో అందుబాటులో ఉండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ వెంకట సందీప్ మాట్లాడుతూ డయాబెటీస్, పాదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్, థైరాయిడ్, బ్రెయిన్ ట్యూమర్, నెలసరి సమస్యలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతలో వచ్చే డయాబెటీస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముక్కా మానస, డాక్టర్ రాగదీపిక, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ స్థాపించి 2.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. ఇది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్ అండి. మన దగ్గర అన్ని రకాల వైద్యాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కూడా ఉంది, ఈహెచ్ఎస్ కూడా ఉంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము. అండ్ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషాలిటీస్ వచ్చేసి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఉన్నారు హాస్పిటల్ ఇన్ హౌస్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందజేయడానికి డాక్టర్ సందీప్ అని వచ్చారండి. డిఎం ఎండోక్రైనాలజీ చేసి సిఎంసి వెల్లూరులో ఈ రోజు నుంచి ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అందరినీ ఆయన సర్వీసెస్ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అండి ఇన్సులిన్ చేసుకునేటటువంటి డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ మందికి మేము సిఎంసి హాస్పిటల్లో ఇన్సులిన్ తీసేసి ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది. కొంతమంది ట్యాబ్లెట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం ట్యాబ్లెట్స్ తీసేసి వితౌట్ ట్యాబ్లెట్స్ డైట్ ద్వారా కంట్రోల్ చేయడం కూడా జరిగింది. సో మేము పాదాలకు సంబంధించి కూడా పాదాలకి ఇన్ఫెక్షన్ వస్తే కొంతమందికి కాలు తీసేయాల్సి రావటం అట్లాంటివి జరుగుతుంది. వాళ్ళ కాలు తీసేసే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తోనే వాటిని తగ్గించడానికి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. తర్వాత గర్భిణీ స్త్రీలలో వచ్చేటటువంటి షుగర్ వ్యాధిని కూడా మేము మందుల ద్వారా నయం చేస్తాం. సో తర్వాత మేము థైరాయిడ్కి సంబంధించి ప్రత్యేకమైన చికిత్స కూడా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.